ఇక గంజాయి బ్యాచ్ కు పొలిటికల్ సపోర్ట్ వరంగల్లో హాట్ టాపిక్ గా మారింది. మాదక ద్రవ్యాల మాట వినిపించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే గంజాయి గ్యాంగ్ కు కొందరు రాజకీయ నాయకులు మద్దతుగా రంగంలోకి దిగడం ఓరుగల్లులో కలకలం రేపుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చెన్నారెడ్డి కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వాళ్లపైన అటాక్ చేశారు. తీవ్ర గాయాలైన బాధితుడు మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలో స్థానిక నాయకులు రంగంలోకి దిగారు. కేసు నమోదు కాకుండా రాజీ కుదిర్చారు. ఓరుగల్లులో గంజాయి మత్తులో గత నెలలో ఓ హత్య జరిగింది. ఇప్పుడు చెన్నారెడ్డి కాలనీలో దాడి జరిగింది. సిటిజన్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతకు మించి పోక్రీలకు పొలిటికల్ లీడర్స్ మద్దతుగా నిలవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, గంజాయిని అరికట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం, వీళ్ళకి రాజకీయ నాయకులు మద్దతు తెలపడాన్ని ఏ విధంగా భావించాలి? ప్రియా, అంటే గత నెలలోనే వరంగల్ జిల్లా కేంద్రం లోపల 2 గంజాయి బ్యాచ్ల మధ్య అర్ధరాత్రి 12 గంటలకు గ్యాంగ్ వార్ జరిగింది. అందులో దాదాపు 4 గాయాలైంది. సో ఆ ఘటన మరొక ముందే నిన్న వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని చెన్నారెడ్డి కాలనీ లోపల గంజాయి మత్తులో ఉన్నటువంటి వ్యక్తులు యువకుడిని చిత్తబాదుతుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళపై కూడా ఆ గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారు. వాళ్ళంతా తెలిసిన వారే, స్థానికులే, ఇరుగు పొరుగు వారైనా కూడా ఆ మత్తు ఉండడంతో వాళ్ళపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉన్న కాలనీ వాసులంతా బయటికి రావడంతో ఆ గొడవకైతే కొంత ఫుల్ స్టాప్ పడింది. కానీ వాళ్ళ ఆ సమయంలో కనుక అక్కడ ఎవరు లేకపోయి ఉంటే దాదాపుగా 2-3 ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది. అంటే ఈ స్థాయి లోపల అర్ధరాత్రి అయిందంటే చాలు గంజాయి సేవిస్తూ ఆ మత్తు లోపల వీరంగం సృష్టిస్తున్న పరిస్థితి వరంగల్ కేంద్రంగా జరుగుతుంది. కొన్ని రోజుల నుంచి అటు కాలనీ వాసులకు, యువతకు కూడా కౌన్సిలింగ్ పోలీసులు ఇస్తూ అటు గంజాయి రవాణా అరికట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా కొంతమంది పొలిటికల్ లీడర్ సపోర్ట్ తోని గంజాయి రవాణాను సాఫీగా కొనసాగిస్తున్నారు. వాళ్ళ అండదండలతోనే కొంత గంజాయి సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఈ సండే నైట్ జరిగిన ఈ ఘటన తర్వాత ఆ బాధితుడు మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఒక స్థానిక నేత, రాజకీయ నేత జోక్యంతో కేసు కూడా నమోదు చేయలేదు. దాంతో పాటుగా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. అంటే ప్రభుత్వం తను లక్ష్యంగా పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది చోటా మోటా లీడర్ల వల్లనే ఇట్లాంటి పరిస్థితి తలెత్తున్నాయటువంటి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఎవరికి తలొగ్గకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే గంజాయి రవాణా అరికట్టవచ్చు. ఇట్లాంటి ఘటనలు కూడా అరికట్టేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి దీనిపై సీనియర్ పోలీస్ అధికారుల వైపు దృష్టి కూడా వెళ్ళింది. సో దీనిపై నెక్స్ట్ కేసు నమోదు చేసి వాళ్ళపై చర్యలు తీసుకునేందుకైతే పోలీసులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ప్రియా, రైట్ వేణు, అయితే ఈ పొలిటికల్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనే విషయం ఏమైనా తెలిసిందా? అలాగే స్థానికులకు దీనికి సంబంధించి సేఫ్టీ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు ఏమైనా భరోసా ఇచ్చారా? లేదు, ఎందుకంటే అర్ధరాత్రిలో పోలీస్ ప్యాట్రోలింగ్ లేని సమయం లోపల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. దాదాపుగా వరంగల్ కమిషనర్ పరిధిలో 1700 మంది పైగా పోలీస్ సిబ్బంది ఉన్నా కూడా పూర్తి స్థాయి లోపల విపరీత కాలనీల సంఖ్య ఎక్కువ ఉండడం, పెట్రోలింగ్ కూడా సరిగా ఉండట్లేదు. సో కాబోతే వరంగల్ తూర్పులో ఈ జరిగిన సంఘటనకు సంబంధించి ఇందులో దాడిలో పాల్గొన్నటువంటి 2 యువకులు స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత దగ్గర పనిచేసే వ్యక్తులు కావడంతో తానే స్వయంగా ఎంట్రీ ఇచ్చి అధికార పార్టీ కావడంతో పోలీసులు కూడా కొంత ఏం చేయలేని పరిస్థితుల్లో సైలెంట్ అయ్యారు. సో ఇట్లాంటి రాజకీయ నేతల ఎంట్రీతోని వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా అటు పోలీసులు కూడా కొంత వెనుకంజ వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాలనీకి సంబంధించి అక్కడికి మనం వెళ్ళి అసలు ఏం జరిగిందని ఆరా తీసే పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నట్టు కాలనీ వాసులు కూడా దీనిపై స్పందించిన కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ స్థానికంగా రాజకీయ నేతలు ఉన్నారు, వారికి వ్యతిరేకంగా మాట్లాడితే రేపు సమాన ఇబ్బందులకు గురి చేసేటువంటి వర్షం కూడా వాళ్ళ నుంచి వినిపిస్తోంది. కొంతమంది ధైర్యంగా బయటికి అసలు ఏం జరిగిందనే విషయాలు చెప్పినా కూడా కొంత పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ప్రెజర్ తోనే వాళ్ళంతా కూడా దీనిపై బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి ఘటన జరగకుండా చూస్తే పొలిటికల్ సంబంధించిన లీడర్ల జోక్యాన్ని కనుక నివారించుంటే పోలీసులు, ప్రభుత్వం ఏదైతే
టార్గెట్ గా గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని లక్ష్యంతో వెళ్తుందో అది సాధ్యపడాలంటే మాత్రం ఈ పొలిటికల్ లీడర్స్ ఎంట్రీ అయితే నివారిస్తేనే జరుగుతుంది. అదే విధంగా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఇతర కాలనీవాసులకు కూడా ఇట్లాంటి ఎవరు ధైర్యంగా ముందుకు వస్తే దానికి సంబంధించి రక్షణ కల్పిస్తున్నటువంటి ఒక భరోసా ఇస్తే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఆపే పరిస్థితి ఉంది. మొత్తానికి చూడాలి దీనిపై అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏం చేయబోతున్నారు, అసలు ఈ పొలిటికల్ పార్టీ లీడర్ల ఎంట్రీకి సంబంధించి కూడా వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు కేసు నమోదు చేసి దీనిపై కఠిన చర్యలు తీసుకుంటారా, దానిపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, అయితే గంజాయికి సంబంధించి అందులో ఎంతటి పెద్దవాళ్ళున్నా సరే, ఎంతటి నాయకులున్నా సరే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా కట్టడి చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మొన్న హత్య జరిగింది, ఇవాళ దాడి జరిగింది. మరి ఇంత విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వం తన ఆలోచన అయితే క్లియర్ కట్ గా ఉంది. గంజాయిని, మాదక ద్రవ్యాల్ని విచ్చలవేడిగా మద్యం సేవించడానికి కూడా సహించబోమంటూ కూడా ఉన్నత స్థాయి సమావేశంలో చెప్పడం జరిగింది. పై అధికారులందరూ కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ దాని ఇంప్లిమెంటేషన్ లోనే కొంత ఇబ్బందులు ఎదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది చోటామోటా లీడర్లు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ప్రభావితం చేయగలిగే వ్యక్తులు కావచ్చు, అక్కడ అధికారులపై కొంత ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితులు చేస్తున్నారు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ లోపల ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం చేర్చలేనట్టు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ గంజాయి బ్యాచ్ పై కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని కనుక జైలుకు పంపించి ఉంటే ఆ కాలనీ వాసులు కూడా ధైర్యంగా ఉండేవారు. దాంతో పాటుగా తనకు సంబంధించిన ఏదైతే మిగతా వ్యక్తులు, గంజాయి తీసుకునే వ్యక్తులు కావచ్చు, రవాణా చేసే వ్యక్తులు కొంత భయం ఉండేది. కానీ ఈ వీళ్ళపై కేసు నమోదు చేయకుండానే కింది స్థాయి నేతలు అడ్డుకోవడం వల్ల కొంత ఇక్కడ ఆ గంజాయి బ్యాచ్ రవాణా సాఫీగా జరుగుతుంది. వీళ్ళు ఏం కాలేదంటే ఒక ధైర్యంతో మరో చోట ఇట్లాంటి ఘటన పాల్పడే అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం తన లక్ష్యతే నిజం క్లియర్ కట్ గా ఉన్నప్పటికీ కూడా కొంత కింది స్థాయి ఇంప్లిమెంటేషన్ లోపల కొంత లీడర్లు, కొంతమంది అధికారులు కూడా, లీడర్లకు సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులు కూడా తమ చెప్పడంతోనే దీనిపై సైలెంట్ గా ఉంటారు. సో ఇంప్లిమెంటేషన్ లోపల కూడా ప్రభుత్వం కేంద్ర దృష్టి పెట్టాలి. దీనిపై ఎవరన్నా కూడా ఎవరిని ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకెళ్తే తప్ప దీనికి ప్రభుత్వం అనుకున్న లక్ష్యం మీద చేరే పరిస్థితి కనిపించలేదు. సో చూడాలి దీనిపై కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది. ఆ ఉన్నతాధికారులు కూడా దీనిపై కేసులు నమోదు చేస్తే తప్ప ప్రభుత్వ లక్ష్యం అయితే పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.